వాణిజ్య సరళిలో పాడి పశువుల పెంపకంపై 3 రోజుల శిక్షణా కార్యక్రమం అనేది ప్రాంతీయ పశు శిక్షణా కేంద్రం కాకినాడ నందు జనవరి 22వ తారీఖు నుంచి ప్రారంభించడం జరుగుతుందండి. సో ఈ శిక్షణా కార్యక్రమాలు అనేది ఈ 3 రోజుల శిక్షణా కార్యక్రమాలు జనవరి, ఫిబ్రవరి, మార్చి 31 తారీఖు వరకు కూడా బ్యాచెస్గా 3 రోజుల బ్యాచ్ కింద ఇవ్వడం జరుగుతుంది. సో ఈ శిక్షణా కార్యక్రమంలో భోజనము అదేవిధంగా వసతి కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. సో ట్రైనింగ్ అయిన తర్వాత మనకి వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ శిక్షణా కార్యక్రమంలో వాణిజ్య సరళిలో మనం పాడి పశువులను ఏ విధంగా పెంచుకోవాలి, సో తద్వారా మనం అధిక ఆదాయాన్ని ఏ విధంగా పొందాలి, దీంట్లో మనకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సో ఔత్సాహిక పాడి రైతులు అందరూ కూడా, సో అదేవిధంగా పాడి రైతులు ఈ పాడి పరిశ్రమలోకి వద్దాం అనుకున్నటువంటి వారందరూ ఉత్సాహవంతులు కూడా ఈ శిక్షణా కార్యక్రమాన్ని వినియోగించుకుని సో తద్వారా వాళ్ళు లబ్ధి పొందారని చెప్పేసి కోరుతున్నాం. ఈ శిక్షణా కార్యక్రమాలు కాకినాడలోనే కాకుండా ఈ కాకినాడ శిక్షణా కేంద్రంలో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి మరియు కృష్ణా జిల్లాల వారికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వైజాగ్ జిల్లాలో విశాఖపట్నంలో శ్రీకాకుళం, విశాఖపట్నం అన్నీ విజయనగరం ఈ 3 జిల్లాలకి మరి విశాఖపట్నంలోను, అదేవిధంగా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు వాళ్ళకి గుంటూరులోని, అదేవిధంగా చిత్తూరు, కర్నూలు, కడప వాళ్ళకి కర్నూలులోని, అనంతపురం వాళ్ళకి అనంతపురంలోని ఇవ్వడం జరుగుతుంది. సో వారందరూ కూడా అంటే ఈ 5 కేంద్రాలు విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు మరియు అనంతపురం ఈ 5 జిల్లాల్లో కూడా ఈ 5 జిల్లాల్లో జనవరి నుంచి మార్చి 31 తారీఖు వరకు ఎట్లయితే కాకినాడ జరుగుతుందో అలాగే అన్ని చోట్ల కూడా జరుగుతుంది. కాబట్టి ఔత్సాహిక రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుచున్నాం. అంటే నిన్నే చాలామంది అడిగారు సూపర్ నేపియర్ మరికి ఎక్కడ ఈ స్టమ్ కటింగ్స్ దొరుకుతాయని చెప్పేసి. ఉన్నాయి, నా దగ్గర కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అంటే ఫార్మసీకి పేర్లు ఉన్నాయి. కానీ ఆయనే ఈరోజు రావటము, సో ఆయనకి టోటల్ డీటెయిల్స్ నాట్ ఓన్లీ సూపర్ నేపియర్, నా దగ్గర అయితే సూపర్ నేపియర్ సంబంధించి మాత్రమే ఉంది. నా దగ్గర అడ్రస్లు అనేవి 2-3 ఫార్మర్స్ ఉన్నారు, జగ్గంపేటలో ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. సో అదే కాకుండా ఈయన వల్ల మనకి అడ్వాంటేజ్ వచ్చిందంటే సూపర్ నేపియరే కాకుండా ఆయన హెడ్జ్ లోషన్ కూడా ఇస్తానంటున్నాడు. హెడ్జ్ లోషన్ కానీ అదేవిధంగా స్టైలో హెమాటా కానీ, సో మిగతా అది జింజువా గ్రాస్ కానీ, రెడ్ నేపియర్, స్మార్ట్ నేపియర్ కూడా ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. సో ఈ రెడ్ నేపియర్, స్మార్ట్ నేపియర్ అనేది మనం చెప్పుకోవడానికే తప్ప దాంట్లో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే సూపర్ నేపియర్. ఇప్పుడు మనం చూసాం సూపర్ నేపియర్ ఏ విధంగా పెంచుకోవాలని కూడా ఇందాక మనకి ఒక రైతు కూడా అడగడం జరిగింది. సో సూపర్ నేపియర్ ఏ విధంగా పెంచుకుంటే అధిక దిగుబడి వస్తుంది, సో మనము ఆ పెంచడంలో ఎటువంటి మెళకువలను మనం పాటించాలి అనే విషయాలు కూడా మనం ఇప్పుడు చర్చించుకుందాం. సో దాంతో ముందుగా మనకి పాడి పశువుల పెంపకంలో మెళకువలు, సో ఇవి ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. సో మొదటి రోజున మీకు 5 పంచసూత్రాలని చెప్పాను. సో ఆ పంచసూత్రాలు ఇవి. మొదటి సూత్రం ఏం చెప్పుకున్నాం,